సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ యొక్క వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. కానీ చలపతిరావు మీద మాత్రమే ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు జనాలు? నాగార్జున లాంటి సీనియర్ హీరో నుంచి యాంకర్ శశి వరకు ఎవరు అధైర్యపడకుండా చలపతిరావు మీద విరుచుకుపడ్డారు. కానీ ఈ ధైర్యం ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది? చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రనటులు చేసినప్పుడు ఎవరు నోరు మెదపలేదు. చలపతిరావుతో గొడవ పెట్టుకున్నా జరిగే నష్టం ఏమీ లేదు కదా అనే ధైర్యం బాగానే ఉన్న సినీ పెద్దలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం సైలెంట్గా ఉండటం పిరికితనమే అనుకోవాలా? పరేషానురా పాటలో రకుల్ ఫిగర్ చాలా కర్వీగా ఉందని, వల్ప్యూయస్గా సెక్స్ ఆలోచనలు పుట్టించేలా ఉంది అంటూ స్వయంగా మెగాస్టార్ అన్నారు. రకుల్ దానికి కాంప్లిమెంట్లా తీసుకుంది. చలపతిరావు వ్యాఖ్యలను ఖండించినట్టుగా ఖండించలేదు. ఈ స్టేట్మెంట్లో వాడిన వల్ప్యూయస్ పదానికి చాలా పెద్ద అర్థాలే ఉన్నాయి. వంపులు తిరిగిన నడుము, ఛాతి పెద్దగా ఉండే స్త్రీ అనే అర్థం కూడా వస్తుంది. సరే, ఇది కాంప్లిమెంట్ అనుకుందాం. పండ్ల గురించి తెలుసుకోవాలంటే రాఘవేంద్రరావును అడగాలి. ఆయన హీరోయిన్ల బొడ్డుపై రకరకాల పండ్లు పెట్టేవారు అంటూ మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి టీవీ షోలో చిరంజీవి వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయమే. ఇక బాలకృష్ణ అమ్మాయికి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్నప్పుడు మహిళా సంఘాల వారు ఎదిరించారు తప్ప సినిమా వాళ్ళు ఏమనలేదు. హీరోయిన్లు ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆలీ అనుష్క తొడలపై కామెంట్స్ చేసినప్పుడు కూడా బయట ఆగ్రహజ్వాలాలు రేగాయి, కానీ సినిమా వారు మాత్రం సైలెంట్. కానీ చలపతిరావు అనేసరికి మాత్రం అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, తమకన్నా పలుకుబడిలో పెద్దవారు కాబట్టి చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలను ఏమీ అనలేకపోయినప్పుడు చలపతిరావు లాంటి సీనియర్ యాక్టర్ని యాంకర్ రవిని మాత్రం ఎలా విమర్శిస్తాడు అని ఇండస్ట్రీలో ఒక ప్రశ్న హల్చల్ చేస్తోంది.